శ్రీ గురు చరిత్ర అధ్యాయం 29. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీ గురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏమి వివరించారో సెలవియ్యండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీ గురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూది పూసుకొని అక్కడక్కడా సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణులల్లా చంపి తింటుండేవాడు. వాడు ఈ మునిని చూచి ఈయనను మృంగదలచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లప్తులుగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికి ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీది భస్మం అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ శృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పరుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసుని కూడా ఆ ముని యొక్క స్పర్శ తగులగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి, గురుత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడవు. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించు అని వేడుకొన్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవెవరవు, నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పారు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యవనరాజును. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మతునై పరశ్రీలెందరినో చేజెక్కించుకొని మరెందరినో బలత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు, వారి గతి ఏమీ పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా లెక్క చేయక తప్పతాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలు అనుభవించి తర్వాత 100 సంవత్సరాలు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటి, అడవి కోడి, గుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అని 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మ రాక్షసుడనయ్యాను. ఇప్పుడు మీరు నా కంట పడగానే మేము మృంగాలన్న గర్భాంతంతో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమొక్కించి తుండడం వలన మీరు నాకు లభించారు. సృష్టించినంత మాత్రాన్ని నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపై ఉన్న భస్మం యొక్క మహిమి. దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దాన్ని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకొక నిదర్శనం చెబుతాను. పూర్వము కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడుండేవాడు. అతడు ఒక శూద్రశ్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు. క్రమంగా అతడు త్రాగుడుకు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడు అతడు త్రాగి ఆ శూద్రశ్రీ వద్దకెళ్ళగాని అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూచి శవం అనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తినడానికి వచ్చి అతని నకసిక పర్యంతము వాసన చూసింది. అప్పుడు దాని వంటి మీద ఉన్న బూడిద కొంచెం అతని తలపై పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో కానీ శివదూతలొచ్చి వాళ్ళను తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగారు. అప్పుడు ఆ శివకింకరులు ఆ శవంపైనున్న విభూది చూపి, విభూది పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూది ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్యం లేసం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకొన్నాడు. వామదేవుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అచ్చడికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ నారదాది ఋషులు,
బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూర కాంతిగల దేహంతో జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సకలాయుధాలు ధరించి ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించడానికి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏమైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండరాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి గోమయం అంటే ఆవు పేడ సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరిత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మనసోక్త అనే మంత్రం చదువుతూ దాన్ని బొటన వ్రేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి. తర్వాత త్రయాయుషం జమదగ్ని అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. ఆ రేఖల్లో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటన వ్రేలితో కుడివైపు నుండి ఎడమ ప్రక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకార వర్ణము, గాహ్య పత్యాగ్ని భూతత్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతః సదనము, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉకార వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వం, యజుర్వేదం, మాన్యాదిన సవణములకు సాంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నం. మూడవ రేఖకు మకారము, అహవనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి. తృతీయ సవణము శివునికి సాంకేతము. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పారు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వలనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము. జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు. ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పాడు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.